అన్నారు. సరే సమర్థుల్ని మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం. అంటే ఈ 5 yearsలో 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడైతే దాన్ని అమరావతి ఇప్పుడు మళ్ళీ బిల్డ్ చేయాలంటే దానికి ఒక డ్రాబ్యాక్ అయిపోయింది. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇతను వస్తే మళ్ళీ దాన్ని తవ్వేస్తారేమో, చాలా భయాలు ఉన్నాయి ప్రజలకి. దాన్ని ఎట్లా మీరు మెసేజ్ ఇవ్వగలుగుతారు అండి? అమరావతి స్ట్రాటజిక్గా సెలెక్ట్ చేశారండి. తర్వాత అమరావతిని ఆయన చేయాల్సిన ప్లానింగ్ అంతా ఆయన చేతిలో ఉందండి. కరెక్ట్గా టేక్ ఆఫ్ టైంలో కట్ చేశారండి. అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారండి. ఫ్యూచర్లో చేయరు అంటానికి కాదు. ఈ 5 yearsలో అమరావతి కట్టిన తర్వాత దేవుడు ఒక్కడే మార్చగలడండి. ఇక ఎవరు మార్చలేరు. ఎవరు మార్చలేరు. నాకు ఇంకొకటి ఇది కూడా ఉందండి. ఫ్యూచర్లో ఇంకొకటి వస్తారని నేను అనుకోవట్లేదు. లోకేష్ బాబు బుల్లెట్ ట్రైన్ లాగా వస్తున్నాడు. అవునా? బుల్లెట్ ట్రైన్ లాగా వస్తున్నాడండి. ఇంకొకటి వచ్చే ఛాన్స్ లోకేష్ బాబు ఇవ్వడండి. వీన్ని కావాలని చిన్నతనం చేసి విమర్శలు చేయటం తప్పితే నేను కలిసానండి. ఒక 20 minutes మాట్లాడాను లోకేష్ బాబు గారు. ఆయన చూపించిన హంబుల్నెస్, ఆయన చూపించిన వ్యూ, ఆయన చూపించిన మెచ్యూరిటీ చూస్తుంటే ఆయన ఖచ్చితంగా రైట్ పర్సన్ టు క్యారీ ది. అవునా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి దిగులేదన్నారు బయట నుంచి చూసి మీరు. మా లాంటి వాళ్ళు వస్తే, మా అబ్బాయి లాంటి వాళ్ళు వస్తే లోకేష్ బాబుకి ఈ సీట్ పక్కన పెట్టండి. అది వస్తుందో ఆయన కన్సిడరేషన్స్లో వస్తారో లేరో అది పక్కన పెట్టండి. నమ్మిన వాళ్ళు మేము వస్తే లోకేష్ బాబుకి వెనకాల ఎట్లాంటి వాళ్ళు ఉంటారు ముందు అనేది మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఆలోచన చేశారు. వచ్చే జనరేషన్ వాళ్ళదే కదా, ఆ భయం అక్కర్లేదు. వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళదే. అంత సమర్థుడే తను. మీరు అవకాశాలు ఇలా, ఎక్స్పోజర్ ఇలా. నౌ ఈజ్ దట్ మెచ్యూరిటీ. ఇప్పుడు వదిలేరంటారా? బ్రహ్మాండంగా వచ్చారు. ఖచ్చితంగా చేసుకుంటాడు. అండ్ కమిట్మెంట్ ఉన్న మా లాంటి వాళ్ళు, లేకపోతే మా పిల్లల లాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. కావాలి చెడగొట్టే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయడు. చెడు ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కదా ప్రసాద్ గారు. అంటే రాజకీయాల్లో ఇప్పుడు మాట్లాడేటువంటి బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నారు, లేదా ఇంకొక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు. కానీ షార్ట్లీ అయిన నష్టం జరగాల్సింది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మరి మీలాంటి మేధావులు సరే అంటే ఇప్పుడు అంటే మీరు సమాజానికి నా వంతుగా నేను ఏదో చెయ్యాలని మీరు వచ్చారు. మీలా చాలా మంది ఉన్నారు కదా మేధావులు. మౌనం ప్రమాదం కదా, మాట్లాడాలి కదా. తప్పు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు తప్పు చేశారని చెప్పాలి, వంశీ తప్పు చేస్తే వంశీ తప్పు చేశారని చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, లేదా మీరు తప్పు చేసి చెప్పాలి కదా. రైట్ ఆర్ రాంగ్ చెప్పకపోతే మేము సైలెంట్గా ఉంటాం, మాకేం సంబంధం అంటే ఎట్లా? దీన్ని ఎక్కడ బ్రేక్ చేయాలంటారు? అది నేను చెప్తానండి. అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన రాజశేఖర్ రెడ్డి గారి మీద అభిమానంతోనో ఇతను చేసిన గిమిక్స్ వలన మనం మెజారిటీ ఇచ్చాం. సమర్థతను వదులుకొని సమర్థత ఉందేమోనని ఊహించి ఇచ్చాం. ఈ సమర్థత కంటే ఆ సమర్థత ఏదో ఉందేమోనని ఇచ్చారు. ఇప్పుడు చూస్తున్నాం కదండి ఏమైంది. రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు వెనక్కిపోయిందండి? మీ అంచనా ఏంటి? ఒక 20-25 సంవత్సరాలు వెనక్కిపోయిందండి. ఎట్లా చెప్తారని చెప్పండి నాకు. ఎట్లా చెప్తారు? మీరు ఇన్కమ్ ట్యాక్స్ అధికారికి ఇప్పుడు మేము చేసేది మాకు ఇది ఎలా ఊరికి 25 సంవత్సరాలు వెళ్ళిపోయారంటే అర్థం అవుతుందా? ఎలా అంటారు? ఎలా అవుతుందంటే, మనం అనుకున్న రాజధాని మనకు లేదు, రాజధాని లేని మనుషులం అయిపోయాం. ఒకటి, 5 సంవత్సరాలు రాజధాని కోసమే అయిపోయింది, కమిట్మెంట్ లేదని కనపడుతుంది. తర్వాత అభివృద్ధి ఎక్కడన్నా కనపడుతుందండి. సంక్షేమము అభివృద్ధిని బ్యాలెన్స్ చేసాడండి ఎక్కడన్నా? అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ అయితే కదా కంట్రీస్ నిలబడతాయి, దేశాలు నిలబడతాయి. ఎక్కడన్నా మీకు కనబడుతుందా బ్యాలెన్స్ అయినట్టు? సంక్షేమం ఇచ్చాను అంటున్నాడు, దానికి కూడా చెప్తాను. మీరన్నా 10 లక్షలు కాదు, నెట్ 6 లక్షల కోట్లు అండి ఈ రాష్ట్రం 5 ఏళ్లలో అప్పు చేసింది. ఈ సంక్షేమంలో సంవత్సరానికి 45,000 కోట్లు అవుతుందండి సంక్షేమానికి. 5 ఏళ్ళకి 45 × 5 ఏళ్ళు ఎంత అవుతుందండి? 220-230 కోట్లు అండి. 6 లక్షల కోట్లు బ్యాలెన్స్ ఇది మైనస్ చేస్తే 3 లక్షల కోట్లు ఉంది కదండి. 3 లక్షల పైచలకు ఆ 50 కోట్లు మీరు విద్యకిను హాస్పిటల్కి హెల్త్కి వాడారండి. మిగతా 250 కోట్లు ఎక్కడ కనపడుతుంది అండి నాకు? 2.5 లక్షల కోట్లు. 2.5 లక్షల కోట్లు ఎక్కడ 6 లక్షల్లో ఇది తీసేస్తే ఎక్కడ కనపడుతుంది? 3.5 తీసేస్తే 2.5 ఏమైందంట? ఒక 50 అంటారు ఈ సంక్షేమం పోయింది.
ఈ 50 ఏమో హెల్త్ ఎడ్యుకేషన్ పోయింది. ఈ ఎక్కడికి పోయినాయి అండి? 2.5 లక్షల కోట్లు ఏమైనట్టు వాళ్ళు చెప్పాలండి. గవర్నమెంట్ మీకు అర్థమైంది కదా, నాకు అర్థమైంది అర్థమైంది కదా, మీరు సీట్ చూడగానే మీకు అర్థం చెప్పచ్చు కదా. అంటే మీకు 30 years 34 years ఎక్స్పీరియన్స్ కదా. దీనికి మీరు మనం మ్యాకియవెల్లీ ఉంది కదా, టు రీచ్ ద ఎండ్, ఓకే ఇంగ్లీష్ చెప్తుంది అది. ఒక గమ్యం చేరాలంటే మీన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీన్స్ చాలా, ఆ మీన్స్ సక్రమంగా ఉన్నాయా అక్రమంగా ఉన్నాయా ఓకే అనేదంటే నేను అక్రమమైన మీన్స్ తో గమ్యానికి వచ్చారండి. ఓ ఇట్లా వచ్చేటప్పుడు జారిపోయి ఉంటాయి అంటారా? అవి ఎక్కడుంది అనేది మేబీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వస్తే, అంటే మనం డెమోక్రసీలో ఒకళ్ళు పగలు తీర్చుకోమని నేను చెప్పను కానీ బట్ అవినీతి జరిగింది అయితే బయటికి తీసుకురావాలండి. తీసుకురావాల్సిందే. అంటే ఎలికలు పట్టుకోవాల్సిందే. ఎలికలు అంటారా పందికొక్కులు అంటారా? ఏదన్నా తీసుకురావాల్సిందే.